గురుత్వం విస్తారం శశిధరః పతిః పార్వతీ నిజాత్ నితంబాదాక్షిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాన్ వసుమతీ నితంబ ప్రాగ్భారస్థగయతి లఘుత్వం నయతి చ. ఓ పార్వతి, హిమవంతుడు తన నితంబం అంటే చర్య నుండి బరువును విశాలతను నీ యందు అరణంగా ఇచ్చాడేమో, అందుచేతనే నీ నితంబం బరువుగా విశాలముగా వసుమతిని కప్పుచూ చులకన చేస్తున్నది. గురుత్వం విస్తారం శశిధరః పతిః పార్వతీ నిజాత్ నితంబాదాక్షిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాన్ వసుమతీ నితంబ ప్రాగ్భారస్థగయతి లఘుత్వం నయతి చ. కరీంద్రాణం శుండాం కనకకదళీకాండపటలీం ఉభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరికుంభద్వయమసి. ఓ పర్వతపుత్రి, ఏనుగు తొండాలను బంగారు అరటి స్తంభాలను జయించిన ఊరువులు నీవి. శాస్త్ర విహిత ధర్మాలను తెలిసిన తల్లి, భర్త అయిన శివునకు నమస్కరించినప్పుడు నేలను తాకుటచే గట్టిపడిన మోకాళ్ళు, చక్కని వృత్తాకృతి కలిగి ఐరావతపు కుంభస్థలాన్ని మించిన సౌందర్యముతోనున్నవి. కరీంద్రాణం శుండాం కనకకదళీకాండపటలీం ఉభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరికుంభద్వయమసి. పరాచేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రఛద్మానః సురమకుటశాణైకనిశితాః. ఓ గిరితనయ, రుద్రుని జయించడానికై 10 బాణాలున్న మన్మథుడు అవి చాలవని భావించి వాటిని రెండింతలు చేయనించి నీ పిక్కలను అమ్ముల పొదులుగా 2 పాదాల వ్రేళ్లను 10 బాణాలుగా చేసుకున్నాడు. దేవతలు నీ చరణాలకు నమస్కరించినప్పుడు వారి కిరీటాల తాకిటి వలన కలిగిన రాపిడితో ఆ వ్రేళ్లగోళ్లు బాణపు ముడికలవలే పదునుగా అయినవి. పరాచేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రఛద్మానః సురమకుటశాణైకనిశితాః. శ్రుతీనాం మూర్ధానో దధతి తవ శేఖరతయా శ్రుతీనాం మూర్ధానో దధతి తవ శేఖరతయా మమ
మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీరరుణహరిచూడామణిరుచి. తల్లి, వేదములు తమ శిరస్సులపై ధరించున్నవి నీ చరణములు. ఉపనిషత్తులు ప్రతిపాదించే తత్వము నీ పదము అని ఒక భావం. 4 వేదాలు బ్రహ్మకి 4 తలలు కనుక బ్రహ్మ శిరసున దాల్చిన చరణములు నీవి. ఆ పాదాలకు శివ జటాజూట నది గంగ పాద్యము, విష్ణుని శిరోరత్నాల ఎర్రని కాంతి చరణాలకు పారాణి. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రులచే వందనీయమైన నీ పాదాలను నా శిరస్సుపై కూడా దయతో అనుగ్రహించి ఉంటుమా. శృతీనాం మూర్ధానో దధతి తవ శేఖరతయా. శృతీనాం మూర్ధానో దధతి తవ శేఖరతయా. మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీరరుణహరిచూడామణిరుచి. నమో వాకం భ్రూమో నయనరమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే. అసూయత్యత్యంతం యదవిహననాయ స్పృహయతే. పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. అమ్మా భగవతి, నీ పాదయుగళము చూచువారికి నయనానందకరముగా ఉన్నది. చక్కని స్పష్టమైన ప్రకాశముతో వెలుగులు విరజిమ్ముచున్నది. లత్తుక రసముచే తడిసి కెంపు రంగుతో ఇంపుగానున్నది. నీ పాద తాడనమును ఎప్పుడునూ పొందు అవకాశము కలిగిన అలరుల తోటలోని అశోక వృక్షములను గాంచి అసూయ కలిగి శివుడు నీ పాదతాడనము తనకును చెందవలెనని తహతహలాడుతున్నాడు. అట్టి నీ పాద యుగళమునకు నమస్కార వచనమును పలుకుచున్నాను. నమో వాకం భ్రూమో నయనరమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే. అసూయత్యత్యంతం యదవిహననాయ స్పృహయతే. పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యణమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే. చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. ఒకప్పుడు పొరపాటున నీ భర్త అయిన శివుడు నీ ముందు సవతి పేరు పలకడం చేత నీవు అలిగిన సమయాన ఏమి చేయాలని తెలియక నిన్ను ప్రసన్నం చేసుకునడానికై తలవంచి నమస్కరించాడు. ఆ సమయాన నీ పాదములు ఆయన నుదుట తాడనం చేయగా వాటి మువ్వల సవ్వడి శివశత్రువైన మన్మధుని నవ్వుల కిలకిలల వలె ఉన్నది. మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యణమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినా సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం. తల్లి, పాదాలు మంచు వలన నశించుతాయి. నీ పాదపద్మాలు మంచుకొండపై క్షేమంగా నివసించడంలో నేర్పుగలవి. రాత్రివేళ పద్మాలు ముడుచుకుంటాయి. రాత్రి తెల్లవారుజామును కూడా నీ పాదపద్మాలు స్పష్టంగా వికసించి ఉంటాయి. కొంత మాత్రమే లక్ష్మి అధిష్ఠించుటకు అనువైనవి పద్మాలు కాగా, ఉపాసకులకు అధికంగా సంపదను కలిగించున్నవి నీ చరణాలు. అందుచేత ఇటువంటి నీ పాదాలు పద్మాలను జయించడంలో ఆశ్చర్యమేమున్నది. ఇక్కడ మరో శ్లోకం గుర్తుకొస్తుంది, మహిషాసురమర్దిని స్తోత్రం. పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం శివే అయి కమలే శివే అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కథం న భవేత్ తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే ఈశాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినా సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతిం సద్భిః కఠినకమఠీకర్పరతులా కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదాయదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. దేవి, కీర్తికి ఉనికి పట్లు, ఆపదలకు కాని చోట్లు అంటే విపత్తులను తొలగించునవి, ఏ ఒత్తిడికి అనువు కాని మెత్తనివి అయిన నీ మీగాళ్లను అంటే పాదాల పైభాగాలను సంతులైన వశిన్యాది వాగ్దేవతలు కఠినమైన తావేటి వీపుడిప్పతో ఎలా పోల్చగలిగారు? అవి త్రిపురాంతకుడైన శివుడు వివాహ సమయంలో దయగలిగిన మనస్సుతో మృదువుగా తన చేతులతో పట్టుకొని సన్నికల్లుపై ఉంచిన సుకుమారమైన మీగాళ్ళు కదా తల్లి. ఇంకో విధంగా చూస్తే స్వామివారు సన్నికల్లు మీద అటువంటి మృదువైన పాదాలను ఎలా తొక్కగలిగాడు అనే మాట కూడా వస్తుంది. ఇంకో విధంగా ఆలోచిస్తే ఆపదలు మనకి చాలా కఠినంగా కనిపిస్తాయి. ఒక్కసారి అమ్మవారి మృదువైన పాదాలను తలుచుకుంటే చాలు,
అవి కూడా మృదువులుగా మారిపోయి అవతలికి పోతాయి. పదం తే కీర్తీనాం ప్రపదమపదందే వివిపదాం కథం నీతిం సద్భిః కఠినకమఠీకర్పరతులా కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదాయదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభిः తరుణాం దివ్యానాం హసతైవ తే చండీ చరణౌ ఫలాని స్వత్సేభ్యః కిశలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. చండీదేవి, దేవలోకంలోని కల్పవృక్షాలు భాగ్యవంతులైన దేవతలకు మాత్రమే చిగురుటాకుల చేతులతో కోరికలను తీర్చగలుగుతాయి. ఏమీ లేని దీనులకు కూడా మంగళకరమైన సంపదను శీఘ్రంగా ఎల్లప్పుడూ ఇచ్చునవి నీ పాదములు. నీ చెంత నమస్కరిస్తున్న శచీదేవి మొదలైన దేవలోక వనితల హస్తపద్మాలను ముకుళింపచేసిన చంద్రరేఖల వలె నీ పాదాల గోళ్లు పరిహసించుతున్నట్లున్నవి. నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభిः తరుణాం దివ్యానాం హసతైవ తే చండీ చరణౌ ఫలాని స్వత్సేభ్యః కిశలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీమమందం సౌందర్యప్రకరమకరందౌ వికిరతి. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీమమందం సౌందర్యప్రకరమకరందౌ వికిరతి. తవాస్మిన్ మందారస్తవక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః నిమజ్జన్మజ్జీవః చరణచరణైశ్చరణతాం. నీ పాదాలు దీనులకు కోరికకు తగిన సంపదను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నవి. అధికమైన సౌందర్య సమూహమనే మకరందాన్ని వెదజల్లుచున్నవి. కల్పవృక్షపు పూలగుత్తి వంటి ఆ నీ పాదాలయందు పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు అనే 6 పాదాలు గల నా జీవుడు అనే తుమ్మెద లీనమగునుగాక. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీమమందం సౌందర్యప్రకరమకరందౌ వికిరతి. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీమమందం సౌందర్యప్రకరమకరందౌ వికిరతి. తవాస్మిన్ మందారస్తవక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః నిమజ్జన్మజ్జీవః చరణచరణైశ్చరణతాం.